భారత సరిహద్దుకు సమీపంలోని టిబెట్ భూభాగంలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యాంను నిర్మిస్తోంది. ఇది భారత్, బంగ్లాదేశ్ దేశాలలో ఆందోళనను రేకెత్తించింది. యార్లింగ్ తాంగ్పో నదిపై చైనా నిర్మిస్తున్న డ్యాం రాకతో రాబోయే రోజుల్లో భారత్, బంగ్లాదేశ్లకు పలు సమస్యలు తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చైనా ప్రధాని లీ కియాంగ్ హాజరైనట్టు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నదిపై చైనా అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేసింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారి బహిర్గతం చేసింది. ఈ నెల 19న మొదలైన ఈ ప్రాజెక్టు పనులకు చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడితో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులు పాల్గొన్నారు. ఈ డ్యాం అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో ఉండటంతో భారత్ వైపు నుంచి దీనిపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా యాజియాంగ్ గ్రూపు పేరుతో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేసిన చైనా సర్కార్ ఈ ప్రాజెక్టు బాధ్యతలు ఆ సంస్థకు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో 5 డ్యాంలు ఉంటాయి. టిబెట్ లోని నైంగ్చీ నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే భారీ ఖర్చుతో నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చైనా కట్టిన ప్రపంచంలోనే అతి పెద్దదైన 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది. అయితే ఈ ప్రాజెక్టు రాకతో నది దిగువన భారత్, బంగ్లాదేశ్ కు భారీ నష్టం జరగనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక టిబెటన్ల ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాక టిబెట్ దిగువ ప్రాంతాలలో పర్యావరణ పరంగా ప్రతికూల ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని వాటర్ బాంబుగా అభివర్ణించారు. యుద్ధం కంటే ఇలాంటి ప్రాజెక్టులే ఎక్కువ నష్టం చేస్తాయని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు చాలా వరకు ఎండిపోవచ్చని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. చైనా అకస్మాత్తుగా ఈ ప్రాజెక్టు గేట్లెత్తితే ఆ వరద ధాటికి సియాంగ్ నది వెంబడి ఉన్న గ్రామాలన్నీ మునగటం ఖాయమని, అదే జరిగితే ఆ ప్రాంతాల ఆదివాసుల బతుకులు ప్రమాదంలో పడినట్లేనని ఆయన వాపోయారు.